ఎప్పుడూ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్‌లో వచ్చేస్తున్న 'మైక్ అండ్ టాక్స్' ఈరోజు కూడా ఒక అప్డేట్‌తో వచ్చేసిందండి. మన ఏదైతే ప్రొడ్యూసర్స్ 'గేమ్ చేంజర్' మరియు 'పుష్పని' ప్రొడ్యూస్ చేశారో, వాళ్ళ ఇంటి మీద ఐటీ దాడులనేవి జరుగుతూ ఉన్నాయి. దేని కారణంగా అంటే, వీళ్ళు పెద్ద పెద్ద మూవీస్‌ని ప్రొడక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అలాంటి పెద్ద మూవీ కేటగిరీలో ఉన్న 'పుష్ప' మరియు 'గేమ్ చేంజర్' మూవీకి ప్రొడ్యూసర్లుగా వ్యక్తిగతంగా ఉంది వీళ్ళే అని అందరికీ తెలిసిందే కదా! ఇప్పుడు వీళ్ళు ఇన్నిన్ని కోట్లు రాబడి వస్తుందని వేసుకుంటున్నారు. లైక్ 'పుష్పకి' 18,00,00,000 వచ్చింది. అండ్ ఇంకా గ్రాస్ పెరుగుతుందని. అండ్ 'గేమ్ చేంజర్' ఒక్క రోజులోనే 120,00,00,000 కలెక్ట్ చేసింది. ఇంకా మొత్తం అయిపోయేసరికి 600 crores వరకు కలెక్ట్ చేసిందని విషయం తెలిసిందే కదా! ఇప్పుడు ఇది ఎంతవరకు నిజమో మనందరికీ తెలియదు. కానీ ఐటీ వాళ్ళకి ఇదంతా సంబంధం లేదు. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు గనక ఇంతవరకు కలెక్షన్స్ వస్తున్నాయని. ఐటీ దాడులనేవి వాళ్ళ ఇంటి మీద జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇంత కలెక్షన్‌లు ఏమవుతున్నాయి? ఇండియాకి కరెక్ట్‌గా ట్యాక్స్ కడుతున్నారా లేదా? ఇంతవరకు వచ్చే కాడికి మీరు ట్యాక్స్ పే చేస్తున్నారా? ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత ఇన్వెస్ట్ చేశారో అవన్నీ మొత్తం ట్యాక్స్ ఆళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా వీడియోని ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చేసి నెక్స్ట్ అప్డేట్స్‌ని కూడా తీసుకొస్తాను. ఏదైతే 'దిల్ రాజు' గారు 'గేమ్ చేంజర్‌కి' పెట్టుబడి పెట్టగా 450,00,00,000 దానికి వచ్చిన డిజిటల్ రైట్స్ మరియు దానికి థియేటర్ పైన ఎంతకొచ్చింది, డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళు ఎంతకు అమ్మారు, ఎన్ని రోజులు మూవీ ఆడింది, ఎన్ని స్టేట్స్ నుంచి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఎన్నెన్ని క్రోర్స్ రాబట్టిందంతా మొత్తం 'దిల్ రాజు' గారి ఇంటి దగ్గర నుంచి సేకరిస్తున్నారు. అండ్ వాళ్ళ పీఏ మరియు అనుచరులు మొత్తం కూడా చెప్తున్నారు అని మనకి ఐటీ దాడుల శాఖ నుంచి చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ మొత్తానికి నిజాలనేవి బయటకొస్తాయని చెప్పుకోవాలి. 'మైత్రి మూవీస్ మేకర్స్' కూడా చాలా అంటే చాలా పెద్ద మూవీస్‌ని హ్యాండిల్ చేశారని చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్‌కమ్ టాక్స్ సరిగ్గా కడుతున్నారా? 'పుష్పకి' వచ్చిన 18,00,00,000 వాళ్ళు ఏమేమి చేశారో, లైక్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ అయింది, అన్నీ పోంగా గవర్నమెంట్‌కి ఎంతవరకు వీళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ పీఏలను మరియు వాళ్ళ అనుచరులను కూడా ఎంక్వైరీ చేస్తున్నాను. 'పుష్పకి' 'గేమ్ చేంజర్' కన్నా 4 ఇంతలు మనీ వచ్చాయనే చెప్పుకోవాలి. ఆ మనీ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి సేకరించారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, అదంతా కూడా ఇప్పుడు డాక్యుమెంటెడ్ ప్రూఫ్‌గా అందరూ చూపించాలి. లేకపోతే ఇండియాకి వీళ్ళు ఏమేం ట్యాక్స్ పే చేస్తున్నారా, లేకపోతే ఎగ్గొడుతున్నారా అనేది మొత్తం ప్రజలకి, ఇంకా ఆఫీసర్లకి కూడా తెలియబోతుంది. దీని పట్ల ఇంకా ఎవరెవరు బయటకొస్తారు, ఏమేం జరగనుంది అని మీకు నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను. అలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయిపోతే అక్కడ డీల్స్ అండ్ లూట్స్ అనేవి చాలా ఆఫర్స్ మరియు డీల్స్‌లో వస్తాయి. ఈ రిపబ్లిక్ డేకి ఇంకా ఆఫర్స్ అనేవి పెరుగుతా ఉంటాయి.